శ్రీమాత్రే నమః. దుర్గా నవరాత్రులలో 5వ రోజు ఆరాధించవలసిన నవదుర్గా ఉపాసనలో అమ్మవారు స్కందమాత. ఏమిటి స్కందమాతలో అంతరార్థం ఏమిటంటే, లౌకికంగా చూస్తే స్కందుడికి జనని కాబట్టి స్కందమాత. ఎవరి స్కందుడు అని అంటే సుబ్రహ్మణ్య స్వామి. ఇదొక అంతరార్థం అయితే, లోపలిగా చూస్తే గనక ఈ తారకాసురుడు అనే రాక్షసుడు బాగా బ్రహ్మ కోసం తపస్సు చేసి ఆయన వరాలు పొందుతాడు. నాకు చావే వద్దు అని అంటే, చావు లేకుండా ఉండదు నాన్న, మేమైనా వెళ్ళిపోవాల్సిందే ఎప్పుడో ఒక రోజు, కాకపోతే మేము కాస్త లేట్గా వెళ్తాం, మీరు ముందు వెళ్తారు, అంతే తేడా అని చెప్తాడు. అలా అయితే నేను శివుడి యొక్క కుమారుడి చేత నాకు మరణం పొందేలా అనుగ్రహించు అని అంటాడు. ఆ తర్వాత సరే అనేసరికి ఇంకా శివుడికి అప్పటికే ఆమె దక్ష యజ్ఞం అయిపోతుంది. ఆ తర్వాత హిమవంతుడింటి అమ్మ పుత్రికగా జన్మిస్తుంది. బ్రహ్మచారిణిగా అమ్మ తపస్సు చేసుకుంటూ ఉంది. అప్పటికి ఇంకా శివుడికి పార్వతీ అమ్మవారికి ఇంకా పెళ్ళే కాలేదు. ఇంకా పుత్రుడెట్ట పుడతాడు, నన్నెట్ట చంపుతాడని ఇంకా చెప్పనవసరం లేదు. రాక్షసుడు కదా, అల్లకల్లోలం చేసేస్తాడు, అందరినీ బాధలు పెడతాడు, యజ్ఞాలు చేయనివాడు, ఎవరిని ఏది చేయనివాడు, అందరినీ బాధ పెడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఇలా ఉండగా ఎలాగైనా శివుడికి పుత్రుడు పుట్టాలి, వీడిని సంహరించాలి నా తారకాసురుని అనే ఉద్దేశంతో మన్మధుడిని ప్రేరేపిస్తారు. మన్మధుడు అంటే కాముడు అన్నమాట. మన్మధుడు, నువ్వు వెళ్ళి నీ పుష్పబాణాలు శివుడి మీద వెయ్యి, ఇది మనకు తెలిసిందే కదా, పుష్పబాణాలతో వెయ్యి, అప్పుడు శివుడికి అమ్మవారి పైన పార్వతి పైన ప్రేమ కలుగుతుంది, వాళ్ళు వివాహం చేసుకుంటారు అని ప్రేరేపిస్తారు. అప్పుడు మన్మధుడు పోయి ఆ పుష్పబాణాలు వేయగానే శివుడికి తగిలి ఆయన మహాజ్ఞాని, అటువంటి ఆయనకు ఈయన యొక్క పుష్పబాణాలు వేస్తే అది తప్పు కదా. ఆయన పెద్ద మనిషి, ఆయన అసలు లోకాలు నిజానికి దేవతలకే ఆయన దేవత అన్నమాట, మహాశివుడు, పరమశివుడు అన్నమాట. అటువంటి ఆయనకి ఆయన యొక్క వర ప్రభావం వల్లనే, ఆయన యొక్క అనుగ్రహం చేతనే ఈయన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడు మన్మధుడు. అటువంటి ఆయన్నే ఈయన పుష్పబాణాలు వేస్తే ఆయన ఊరుకుంటాడా? మూడో కన్ను తెరిచి భస్మం చేసేస్తాడు దెబ్బకి. కానీ ఈ లోపల అతని భార్య అయినటువంటి రతీదేవి గోలుమని బాధపడుతుంది, ఏడుస్తుంది. మీరు చేసిన పని ఇప్పుడు నా భర్త వెళ్ళిపోయాడు అని చాలా బాధపడుతుంది, అందరి మీద బాధపడుతుంది అన్నమాట. అప్పుడు అమ్మవారిని ప్రార్థిస్తుంది, అమ్మ ఇలా అయిపోయింది అని. చాలా ఆమె ఎప్పటి నుంచో కూడా రతీదేవి సాక్షాత్తు లలితా పరాభట్టారికని ఆరాధిస్తూ ఉంటుంది తల్లి. ఆ విధంగా అమ్మవారిని ఆరాధిస్తుంది. అప్పుడు ఆ తల్లి ఈ లలితా పరాభట్టారికయే పార్వతి రూపంలో హిమవంతుడింట పుట్టి పెరిగి బ్రహ్మచారిణిగా వచ్చి శివుడి కోసం తపస్సు చేస్తూ ఉంటుంది. అప్పుడు ఎవరైతే భస్మమవుతాడో మన్మధుడి యొక్క చెరకవిల్లు పుష్పబాణాలు అమ్మ పుచ్చుకుంటుంది, అమ్మ తీసుకుంటుంది అన్నమాట. అంటే అమ్మ మళ్ళీ మన్మధుడిని బతికిస్తుంది. అంటే శివుడు చంపేస్తే అమ్మవారు బతికిస్తుందా? దాని అర్థం ఏంటి అసలు అని అంటే, లోకాలను కాపాడడానికి, లోకాలను రక్షించడానికి, ప్రత్యుత్పత్తి జరగడానికి. అంటే ఇప్పుడు మనం అందరం ఎలా వచ్చాం? అసలు ఈ లోకాలు జరగాలి కదా, ప్రతి యుగము రావాలి కదా, మనుషులు కానీ జీవులు కానీ అందరూ పుట్టాలి, వారి ప్రారబ్ధ కర్మను అనుసరించి వారు చేసిన కర్మను బట్టి పాపాలు పుణ్యాలు అన్నిటిని అనుభవించి తిరిగి మళ్ళీ అమ్మలో ఐక్యం అవ్వాలి, పుణ్యకర్మలు ఆచరించుకోవాలి. ఈ అమ్మను చేరుకోవడానికి సాధనా మార్గాన్ని మొత్తం కూడా చేసుకొని చివరికి అమ్మలో ఐక్యం అవ్వాలి. ఇది కదా జరగాల్సింది. సృష్టి రహస్యం ఇది కదా, మొత్తం కూడా సృష్టి స్థితి లయ, ఈ తిరోధానము, ఈ మొత్తం కూడా ఇదే. ఇదంతా జరగాలి అని అంటే ఆ కామ ప్రభావం అనేది ఉండాలి కదా. మన్మధుడే కాలిపోతే, కాముడే కాలిపోతే ఇంకా ఈ సృష్టి ఎలా జరుగుతుంది అని ఆలోచించింది తల్లి. అప్పుడు మన్మధుడిని అనంగుడిగా చేసి అమ్మ పుచ్చుకుంటుంది ఆ చెరకవిల్లు పుష్పబాణాలు. అనంగుడు అని అంటే శరీరం లేకుండా ఉండడమే అనంగుడు అన్నమాట. కానీ రతీదేవికి మాత్రము శరీరం కనపడే విధంగానే శివుడు వరమిస్తాడు, ఆ రతీదేవి బాధను చూడలేక.
ఇకపోతే అమ్మ పుచ్చుకుంది కాబట్టి ఇక మళ్ళీ ప్రత్యుత్పత్తి జరిగింది. అందరూ కూడా లోకాలన్నీ కూడా సుభిక్షంగా మళ్ళీ అందరూ పుట్టారు, పాపపుణ్యాలు అనుభవించారు, సాధన చేసి అమ్మలో ఐక్యమవడం, ఇలా మళ్ళీ ఇది జరుగుతూనే ఉంది. ఇది అంతా కూడా తర్వాత అమ్మవారికి అయ్యవారికి ఇద్దరికి కూడా కళ్యాణం అవుతుంది. స్కందుడు జన్మిస్తాడు, తారకాసురుని సంహరిస్తాడు. కానీ ఈ స్కందుడు ఏ విధంగా జన్మిస్తాడు అంటే ఇందులో కూడా కొంత రహస్యం ఉంది. ఏంటి అంటే మామూలుగా ఇంతకు పూర్వమే సృష్టి జరిగినప్పుడు బ్రహ్మ ముందుగా సనందనాథులను, సనత్ కుమారులను, సనత్సు జాతులను సృష్టిస్తాడు మొదటిగా. అందులో ఈ స్కందుడు ఈయనొక్కడు అన్నమాట. ఈయన ఎప్పుడు పరబ్రహ్మాన్ని ఆయన రమిస్తూ ఉంటాడు. పరబ్రహ్మ తత్వం ఈ సృష్టిలో ఇంక ఏదీ లేదని, అంటే మొట్టమొదట వీళ్ళనే కదా సృష్టించింది. అప్పుడు సత్యయుగమే అన్నమాట. సత్యయుగంలో అంతా పరబ్రహ్మతత్వమే. అప్పట్లో ఈ కామాలు, కోపాలు, అరిషడ్ వర్గాలు అలాంటివి ఏమీ లేవు. వాళ్ళకు మొత్తం అంతా కూడా నేను నాది అనే భావన అనేదే ఉండదు. మొత్తము పరబ్రహ్మతత్వమే అనే ఎరుకుతో ఉండేవాళ్ళు అన్నమాట. అటువంటి ఆయనకి ఒకానొకప్పుడు కల వచ్చిందన్నమాట. ఏమిటి అని అంటే రాక్షసులతో యుద్ధం చేసి దేవతల వైపు ఆయన ఉండి జయిస్తాడు. ఆ విధంగా కల వచ్చింది. వెంటనే వెళ్ళి తన తండ్రి అయినటువంటి బ్రహ్మగారిని వెళ్ళి అడుగుతాడు, తండ్రి నాకు ఇటువంటి కల వచ్చింది, నేనేమో ఎప్పుడు పరబ్రహ్మతత్వంతో రమిస్తూ ఉంటాను, నాకేంటి ఇటువంటి కల వచ్చింది, నాకు ఇలాంటివి ఎందుకు, అసలు ఈ ఆలోచనలే ఉండవు కదా నాకు అనేసి అప్పుడు అడుగుతాడు బ్రహ్మని. అప్పుడు బ్రహ్మ ఏమని సమాధానం ఇస్తాడంటే, వెనుకటి జన్మలో నీవు వేదం అధ్యయనం చేసేటప్పుడు రాక్షసులందరూ కూడా దేవతల్ని బాధ పెడుతూ ఉంటారు. అప్పుడు నేను దేవతల పక్షాన ఉండి రాక్షసులందరినీ కూడా జయిస్తాను, దేవతలకు జయాన్ని ఇస్తాను అనేసి నువ్వు ప్రతిజ్ఞ పూనవు. అందుకోసం ఆ వాసన అనేది ఇప్పటికీ నీకు అలానే ఉండిపోయింది. అందుకు ఈ జన్మ నీకు వచ్చింది. ఇంకా ఇంకా మళ్ళీ వచ్చే జన్మలో నువ్వు స్కందుడిగా, సుబ్రహ్మణ్యుడిగా, పార్వతీపుత్రుడిగా నువ్వు జన్మిస్తావు. అప్పుడు ఆ తారకాసురుని సంహరించి దేవతల వైపు సేనాధిపతిగా ఉండి దేవతలకు జయాన్ని ప్రసాదిస్తావు అని బ్రహ్మ చెప్తాడనమాట. ఆ తర్వాత ఆయన వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉంటే శివుడు, పార్వతి ఇద్దరు కూడా కైలాసం నుంచి వచ్చి ఆయన ముందర నిలబడతారు. అప్పుడు ఈ స్కందుడు ఏమవుతాడంటే వాళ్ళని పట్టించుకోడు. ఆయన తపస్సు ఆయన చేసుకుంటూనే ఉంటాడు, ధ్యానంలో నిగ్నమై ఉంటాడు. నా అంతటి వాణ్ణి నేను వస్తే పట్టించుకోవా, మర్యాదలు చేయవా అని శివుడు అడుగుతాడు. అప్పుడు నువ్వు నేను అని రెండున్నాయా, ఉన్నది ఒకే పరబ్రహ్మమే, మరి అలాంటప్పుడు నువ్వు నేను ఏంటి అని సమాధానం ఇస్తాడు స్కందుడు. అవునా, అలా అయితే నేను నిన్ను శపిస్తాను అని శివుడు సమాధానం ఇస్తాడు. శపించు, నువ్వు శపించేది నా దేహానికే కానీ ఆత్మకు కాదు అని అంటాడు. అప్పుడు ఎంత జ్ఞానివిరా నువ్వు అని శివుడు సంతోషపడతాడు. అప్పుడు నేను నీకు వరం ఇస్తాను, కోరుకో అని అంటాడు. ఎవడు? స్కందుడు శివుడిని అడుగుతాడు. అప్పుడు అవునా, అలా అయితే నువ్వు నా పుత్రుడిగా జన్మించు అని అడుగుతాడు శివుడు. నేను నీకు మాత్రమే పుత్రుడిగా జన్మిస్తాను అంటాడు. అప్పుడు అమ్మవారు, ఇరువురికి కదా తల్లి తండ్రి ఇద్దరికి పుట్టాలి, నువ్వు ఇటువంటి జ్ఞానవంతుడివి, నువ్వు నా పుత్రుడిగా జన్మిస్తే నాకు ఎంతో సంతోషిస్తాను నేను, అలాంటిది నాకు పుట్టనంటున్నావు ఎందుకు అని అంటే, అమ్మా నువ్వు ఎంత లోకమాతవైనా కూడా నేను గర్భస్థ బాధను అనుభవించలేనమ్మా అని అంటాడు. ఏంటి అని అంటే, తల్లి కడుపులో శిశువు ఉన్నప్పుడు తల్లి ఎటువంటి ఆహారం తీసుకుంటుంది, ఎటువంటి మనసుకు లోనవుతుంది అంటే ప్రశాంతంగా ఉందా, ఏదైనా బాధల్లో ఉందా, చికాకుగా ఉందా, ఇలా ఉంటుందన్నమాట. అందుకే మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆ సమయంలో పురాణాలు, గ్రంథాలు పఠనం లాంటివి, ప్రశాంతమైన వాతావరణంలో ఉండడము అలా చేయాలి అని చెబుతారు. ఎందుకంటే లోపల శిశువు కూడా అటువంటి బాధలు పడకుండా ఉంటాడన్నమాట. అటువంటి బాధలు నేను పొందలేనమ్మా అని చెప్తాడు. అందుకోసం సరే అయితే అలా అయితే నేను
శరవణ తటాకంగా మారుతాను, అందులో నువ్వు పుట్టు అని అంటాడు. సరేనమ్మా అలా అయితే అని అంటాడు. ఏమిటా శరవణ తటాకం అని అంటే, ఒకానొకప్పుడు భస్మాసురుడు అనే ఒక రాక్షసుడు తపస్సు చేస్తాడు శివుడి కోసం. అప్పుడు శివుడు ప్రత్యక్షమే ఏం వరం కావాలో కోరుకో అంటే, నేను ఎవరిపైన తలపైన చేయి పెట్టినా కూడా వాళ్ళు భస్మం అయిపోవాలి అని అంటాడు. సరే అని వరమిస్తాడు. అలా అయితే నీ మీద ప్రయోగిస్తాను అనేసి శివుడిపైనే ప్రయోగించాలని చూస్తాడు. అంటే శివుడినే భస్మం చేయాలని చూస్తాడు. కానీ వెంటనే పరిగెత్తాడు శివుడు, ఎక్కడ నన్ను భస్మం చేస్తాడు అని. అంటే ఆయన అక్కడ ఉండేది పరమశివుడు. పరమశివుడిని భస్మం చేయగలవారు ఎవరున్నారు? ఎందుకు ఆయన పరిగెత్తాడు అని అంటే, అమ్మ శరవణ తటాకం ఇక్కడికి రావాలి, అక్కడలోని ఆ తటాకంలో నుంచి స్కందుడు జన్మించాలి, తారకాసురుణ్ణి వధించాలి, దీనికంతటికి ఈ లీల జరగాలి. అందుకోసం ఆయన పరిగెత్తుతాడు. ఆయనకేమీ చేతకాక కాదు. సరే, ఆ తర్వాత ఆయన పరిగెత్తేసరికి అమ్మ ఒక సుందర రూపంగా ఆ భస్మాసురుడు ముందు ఉంటుంది. అతని దగ్గర వంచన చేసి ఆ భస్మాసురుడు యొక్క చేయిని ఆ భస్మాసురుడు తలపైన పెట్టుకునేలా చేసేస్తుంది ఈ అమ్మవారు. అప్పుడు ఏమవుతాడు, వాడే పెట్టుకుంటాడు కాబట్టి భస్మం అయిపోతాడు. దాంతో అమ్మవారు ఆ కైలాసంలోనే ఒక శరవణ తటాకంగా మారిపోతుంది అమ్మ. శరవణ తటాకం అంటే అక్కడ ఒక సరస్సు కొలను లాగా అన్నమాట. అందుకే అమ్మకి శర్వాణి అనే నామం వచ్చింది. ఆ తర్వాత శివుడు పార్వతి రమిస్తుండగా శివుడి యొక్క తేజస్సు అగ్నిదేవుడు పోయి గంగలో విడిచిపెడతాడు. గంగమ్మ ఆ తేజస్సు ఆ వేడిని తట్టుకోలేక ఈ శరవణ తటాకంలో వదులుతుందన్నమాట. అప్పుడు ఈ సుబ్రహ్మణ్యుడే స్కందుడే 6 ముఖాలతో ఆ శరవణ తటాకంలో జన్మిస్తాడు. అందుకే ఆయనకి శరవణ భవ, శరవణ భవ అయ నమః అనే మంత్రం కూడా ఉంది కదా ఆయనకి, ఆ నామం అందుకే వచ్చిందనమాట. ఆ విధంగా ఈ స్కందుడు జన్మించాడు కనుకని స్కందమాత అన్న నామం అమ్మవారికి వచ్చింది. సరే, ఏం వస్తుంది ఈ అమ్మవారిని ఆరాధిస్తే అని అంటే, తల్లి కదా, ఇప్పుడు మనమందరం కూడా ఆమె బిడ్డలమే. ఈ స్వరూపంలో అమ్మను గనుక మనం ఆరాధించినట్లయితే ఒక రక్షణ వలయంగా ఏర్పడుతుంది. మనకి కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. మనకు కంటికి తెలీదు, మనకు కనిపించదు ఆ వలయం, ఆ రక్షణ శక్తి అనేది. ఎటువంటి దుష్ట గ్రహాల నుంచి, దుష్ట శక్తుల నుంచి మనల్ని కాపాడుతుంది. ఇప్పుడు మనం వింటున్నాం కదా, బ్లాక్ మ్యాజిక్లని, దుష్ట ప్రయోగం చేశారు మన మీదనని, అవన్నీ మన దగ్గరకు కూడా రానివ్వదు. ఎందుకంటే మన చుట్టూ ఒక రక్షణ వలయంగా శక్తిగా ఉంది కాబట్టి. అందుకు ఆరాధించాలి ఈమెని. నిజానికి సాధకుడు ఈ సాధన గనక అమ్మ స్కందమాత సాధన గనక చేసినట్లయితే అమ్మ స్వరూపం ఏమిటి? ఈమె 4 భుజాలతో ఉంటుంది. 2 చేతుల్లో కమలాలు పట్టుకొని ఉంటుంది, ఇంకొక చేతిలో ఏమో స్కందుడిని పట్టుకొని ఉంటుంది, ఇంకొక చేతిలో ఏమో అభయాన్ని ఇస్తూ ఉంటుంది. ఏమిటి ఈ స్వరూపం అంతరార్థం అంటే, తన సాధకులైన బిడ్డల్ని అమ్మ దగ్గరికి తీసుకుంటుంది. ఏ విధంగా అంటే పూర్తిగా వైరాగ్యాన్ని ఇస్తుంది. ఈ లౌకికమైనటువంటి వేటికి అంటకుండా అమ్మ వైరాగ్యంతో తన సాధనా మార్గంలో ముందుకు తీసుకొని పోయి మోక్షానికి అర్హుల్ని చేస్తుందన్నమాట. అంతగా చేస్తుంది. మనకు తెలియదు, ఏమీ తెలియకుండానే ఆ సాధనలో వెళ్తూ ఉంటే అమ్మ దగ్గరికి తీసుకున్నట్లుగా మనం అలాగా స్కందుడిని పట్టుకున్నట్టుగా మనల్ని గట్టిగా పట్టుకొని అమ్మ తన వైపుకు లాగుతుంది. సరే, ఎలా చేయాలి ఈ అమ్మ సాధన అని అంటే, ఈమెకు శ్లోకం ఉంది. సింహాసనగత నిత్యం పద్మాంచదకరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాతా యశస్విని. ఈ శ్లోకము అర్చన చేసేటప్పుడు 24 సార్లు కానీ, 108 సార్లు కానీ, 1008 సార్లు కానీ పుష్పార్చన, కుంకుమార్చన చేసుకోవచ్చు. అలాగే ధ్యానించాలి అని అంటే అమ్మవారి శ్లోకం ఉంది కదా, స్కందమాత శ్లోకాన్ని విశుద్ధ చక్రం అంటే కంఠం దగ్గర అమ్మవారిని ధ్యానించాలి. ఈ శ్లోకం చెప్పుకుంటూ ధ్యానించగలిగితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. దీంతోపాటు ఉదయము సాయంత్రము నవదుర్గా స్తోత్రం తప్పకుండా పారాయణ చేసుకోండి. ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు చేసుకోండి. చాలా చాలా శక్తివంతమైనది ఈ స్తోత్రం. ఆ శక్తి అనేది ఉంటుంది. శ్రీమాత్రే నమః.